సరే చంద్రబాబు గారు దేవుడు, ఆయన మించిన వాళ్ళు మరెవరూ లేరు, ఆయన దైవాది సంభూతుడు, ఇది కాదంటలేదు. కాకపోతే వర్తమానంలో కాస్త ఆలోచిస్తే బాగుంటుంది కదా. రేపు అధికారంలోకి వచ్చేస్తున్నారు ఆయన. వచ్చిన తర్వాత మనం చేస్తున్న ఇవాల్టి వార్తలు రేపటికల్లా మార్చేయడం కష్టం కదా. ఇప్పుడు ఇసుక పెద్ద పెద్ద యంత్రాలతో తీసుకెళ్తున్నారు, అదేం లేదని చెప్తున్నారు అని చెప్పి ఫోటోలు పెట్టారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇసుకని పెద్ద పెద్ద మిషన్లతోనంటే వీళ్ళు ఏం పెట్టారు కంప్లైంటు, యంత్రాలతో తవ్వకూడదు, మళ్ళీ పాత పద్ధతిలో తట్టలతోనూ బుట్టలతో పొయ్యాలి అన్నటువంటిది సాధారణంగా పర్యావరణ శాఖ నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం చేయలేదు అన్నటువంటిది వాళ్ళు పెట్టిన కంప్లైంట్. దానికి అట్లా లేదు అని చెప్పి అధికారులు ఇచ్చారు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు. అసలు చంద్రబాబు గారి టైంలో ఉచితంగా ఇసుక, ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చినా ఉచితంగానేగా ఇస్తానంటుంది ఇసుక. అంటే అడ్డకోలుగా మిషన్లతోనేగా తవ్వేది. క్రిందసారి ఏమన్నా మిషన్లతో కాకుండా చంద్రబాబు గారి ఇంటి దగ్గర తట్టలతో బుట్టలతో పోసారా? రేపు పోని చంద్రబాబు గారు వస్తే తట్టలతో బుట్టలతో పోసి తీసుకెళ్తారా ఇసుక? అట్లా చేపిస్తే ఒక లారీ ఇసుకకి దగ్గరగా ఒక 10 మంది పనిచేయాలి. అట్లాగా రోజు మొత్తం మీద పనిచేస్తే వాళ్ళకు వచ్చేటటువంటి కూలీకి సరిపోద్దా? 500 రూపాయలకి చాలదు. అప్పుడు ఓ 5,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే కదా ఈ మిషన్ల వాడకం అన్నటువంటి భేదం కూడా. అసలు మనుషులు ఎక్కడ దొరుకుతున్నారు మనకి? రైతు కూలీలే దొరకనటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఇసుక తట్టలతో మోస్తారన్నటువంటి తరహాలో రాసుకొస్తున్నాయి పత్రికలు, టీవీలు, వార్తలు.